అందరికీ నమస్కారం. మాది కాకినాడ మత్స్యకారులు. మేము గతం నుంచి మరి ఓఎన్జీసీ కోసం వైసీపీ ఉన్నగాంచి పోరాడుతున్నాం. మరి ఎలక్షన్ దగ్గరికి వచ్చిన తర్వాత వైసీపీ మీకు వెళ్తే ఓఎన్జీసీ ఇప్పుడు 11,500 ఇస్తారని వైసీపీ నుంచి మీటింగ్లు పెట్టడం జరిగింది. అలాగే టీడీపీ కూటమి ప్రభుత్వం వస్తే 11,500 రప్పిస్తాను, మీరు 69 గ్రామాలు పడతాం, ఈ గ్రామాల కల్లా రప్పిస్తానని ఈ టీడీపీ కూటమి మరి ఈ రోజుని ఆలకట మీటింగ్ పెట్టి ఓఎన్జీసీ 11,500 రప్పిస్తానని చెప్పారు. ఈ రోజుని మరి కూటమి ప్రభుత్వం మరి మా మత్స్యకారులందరూ మా మత్స్యకారు ఆడపడుచులు మరి ఇక్కడ ఈ రోజునే కూటమి జనసేన తెలుగుదేశం బీజేపీని మరి గెలిపించుకున్న మరి ఇంతవరకు మరి 69 గ్రామాలకే ఓఎన్జీసీ డబ్బులు వేశారు. మరి ఈ గ్రామాల కాడ వేస్తానని మాట ఇచ్చారు మీరు ప్రతి చోట మీటింగ్లు పెట్టి. మరి ఈ రోజునే ఈ మత్స్యకారులు ఈ 18 గ్రామాలు మీరు ఎక్కడక్కడ కనీసం అసెంబ్లీలో కూడా మాట్లాడుతున్నది. మాట్లాడితే చెరువులు రైతులు నష్టపోతున్నారు అంటున్నారు. మాట్లాడితే బోటు వల్ల వైర్లు పోతున్నాయి కాదన్నాను అంటలా. మరి మత్స్యకారులు గతంలో మరి వాళ్ళకి 15 సంవత్సరం బట్టి ఓయించుతూ బైరేపాలెం బోర్డు ఇక్కడ పడుతున్నాయి. మరి దానికోసం మీరు అర్థం చేసుకోకుండా మత్స్యకారుల కోసం కదా మాట్లాడతలేదు ఎక్కడనే. మేము మత్స్యకారులు జీవనమైన బతుకుతున్నాం. మాకు కనీసం ఆటకి వెళ్తేనే మాకు దొక్కాడిది. మీరు ఇప్పుడు కాడ చర్య తీసుకునే మీరు అసెంబ్లీలో ఇలా మత్స్యకారు గ్రామాలు చాలా గ్రామాలు 69 గ్రామాలు డబ్బులు పడుతుంది. ఇక్కడ ఉన్న గ్రామాలకి మరి ఓఎన్జీసీ డబ్బులు పడతలేదని చాలా మరి వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు, చాలా గొడవలు చేస్తున్నారు. ఆ గ్రామాల కంటే డబ్బులు ఆడాలని మరి అసెంబ్లీలో మీరు ఎందుకు మాట్లాడతలేదు మాకు అర్థం కావట్లేదు. మీటింగుల్లో మాత్రం మాట్లాడుతున్నారు ఓఎన్జీసీ డబ్బులు మరి తెలుగుదేశం అయ్యంలో పడ్డానని మీరే మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడైనా చర్య తీసుకుని ఆ గ్రామాలకి మరి కూటమి ప్రభుత్వం మరి జనసేన టీడీపీ మరి బీజేపీ కలిపి వస్తే మాకు డబ్బులు వేస్తారన్న మాట ఇచ్చారు. కాబట్టి మేము గతంలో వైసీపీ మమ్మల్ని మోసం చేసిందని ఈ రోజున మేము కూటమి ప్రభుత్వం జనసేన ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. మరి ఇప్పటికైనా మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటూ మేము అడుగుతున్నాం. మరి అలాగే కూటమి ప్రభుత్వం వస్తే మత్స్యకారు భరోసా డబ్బులు మరి 20,000 ప్రతి మత్స్యకారుడికి వేస్తానని చెప్పారు. దానికంటే ఇప్పుడు 7 నెలలు వస్తుంది అప్పుడే కూటమి ప్రభుత్వం వచ్చి మరి మా మత్స్యకారులందరూ ఆటకెళ్తే మాకు దొక్కది. ఈ 20,000 వేస్తే ఈ రోజు మా పండుగ పూట ఇక్కడ ఉన్న మత్స్యకారులు మరి ఇక్కడ ఉన్న మత్స్యకారు ఆడపడుచులు మరి ఇక్కడ అందరూ సంతోషంగా ఉండరా. 69 గ్రామాలకి మరి వాళ్ళకి ఓఎన్జీసీ డబ్బులు చేశారు కాబట్టి వాళ్ళు ఏదో పండుగ చేసుకుంటారు. ఇక్కడ ఆటకెళ్తున్నట్టు ఒక్కడిది ఇప్పుడు దగ్గరగా ఒక 5 నెలలు 6 నెలలు తుఫానులకి సిక్కడిపోయి బోట్లు కట్టి ఆటకెళ్ళలేదు. మీరు ఇప్పుడు కానీ చర్య తీసుకుని మరి మత్స్యకారు భరోసా డబ్బులు మరి తక్షణం ఈ నెలాఖరికల్లా మాకు డబ్బులు వేయాలి మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సార్. ఇట్లా సంగటేశ్వరరావు.